కాంగ్రెస్ నయవంచక పాలనను ప్రజల్లో ఎండగడతామన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షులు రామకృష్ణారావు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు ఎత్తి చూపుతూ కరీంనగర్ జిల్లా ఖాజానాగడ్డలో బాకీ కార్డులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం వస్తే ఈ బాకీ కార్డు చూపించి నిలదీయాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మరియు జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణరావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చేందుకు కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట ఈ రోజు ఇంటింటికి కూడా బాకీ కార్డు అంటే ఎంత ఇవ్వాలి, ఎంతవరకు వీళ్ళు హామీలు ఇచ్చారు, ఎంతవరకు అమలయ్యాయనే నేపథ్యంలో ఈ రోజు 22 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేరాయి, ఎన్ని నెరవేరాయి అంటే ప్రజలకు స్వయంగా తెలియజేసేందుకు ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ మరియు జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణరావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ స్వయంగా ఉండి ఇస్తున్నట్టు నేపథ్యం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ప్రత్యేకంగా బాకీ కార్డు అనేది ఇంటింటికి తిరిగి ఇస్తుంది అంటే దీని యొక్క లక్ష్యం ఏంటి అసలు? కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి గద్దెనెక్కిరు, ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చిరు. ఆ హామీలను అట్రాక్ట్ అయిన ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి నమ్మకంతో వస్తే ఆలోచనతో ఓట్లు ఇవ్వడం జరిగింది. గంపగుత్తగా రాష్ట్రంలో మహిళా ఓట్లన్నీ తీసుకొని రాజ్యాంగపరంగా ఉన్న గద్దెనెక్కి కూర్చుని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏంటంటే చేతి తెచ్చిన మాత్రం కాదంటాను. మేము ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నామంటే ఎవరైతే నువ్వు హామీ ఇచ్చి 23 నెలలైంది కదా, ఆ ఒక్క ఆడబిడ్డకు ప్రతి నెల 2500 ఇస్తే ఈ ఇప్పటివరకు 55,000 రూపాయలు వాళ్ళు ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఇంత బాకీ ఆ అమ్మకు ప్రభుత్వం ఉన్నది. ఇదే కాదు, కళ్యాణ లక్ష్మి గాని, తర్వాత వృద్ధులకు పెన్షన్ గాని, ఒక్కొక్కరు ఈ ప్రభుత్వం వచ్చిన సకాలంలో వాళ్ళకి పెన్షన్ ఇస్తే ఒక్కొక్కరు ఎంత నష్టపోయినారు అని చెప్పేసి ఆ దిశగా ప్రజల దగ్గరికి వెళ్లి బాకీ కార్డు ఇస్తాం. అంటే 6 గ్యారెంటీల పేరు చెప్పిన ఓట్లు తీసుకొని సుమారు 420 హామీలు ఇచ్చుకొని ఈ 6 గ్యారెంటీలో 420 హామీలలో ఒక్కటంటే ఒక్కటి హామీ నెరవేర్చలేదు. కాబట్టి ఈ ప్రభుత్వము ప్రతి పౌరునికి ఎంత బాకీ ఉందని చెప్పేసి ప్రజల చైతన్యపరిచే ప్రతి ఇంటికి వెళ్తాము చూసుకుంటారు. అవును, 76,000 రూపాయలు మాకు రావాలని చెప్పి ఉంటుంది. ఇది రేపు పొద్దున కట్టకపోతే డెఫినెట్ గా మూల్యం చెల్లించి వస్తుంది, రేవంత్ ప్రభుత్వం మూల్యం చెల్లించి వస్తుంది. ఇదే కాకుండా అతిపెద్ద బీసీలో కూడా పెద్ద బాకీ ఉన్నది. బీసీకి 40% రిజర్వేషన్ ఇస్తా చెప్పేసి మాకు పెద్ద మోసం చేసిపోయిండు. మాకే కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి పౌరునికి మోసం చేసిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రతి ఇంటికి వెళ్లి ఈ బాకీ కార్డు మా పార్టీని చూపించేసి ఈ అమ్మ ఇంత మీకు బాకీ ఉన్నాడు, రేపు ఎప్పుడైనా ముఖ్యమంత్రి కనబడితే డెఫినెట్ గా ఈ బాకీ ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేసే విధంగా ప్రజలను చైతన్యపరిచేదే బీఆర్ఎస్ పార్టీ ఒక లక్ష్యంగా భావిస్తున్నాం. జిల్లా అధ్యక్షుడు చెప్పండి, ఇలాంటి కార్యక్రమాలు చేయడం, బాకీ కార్డు పట్టుకుని ఇంటింటికి దిగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? 22 నెలల నుంచి ఏవైతే వాళ్ళు చెప్తాందరో అనేకమైనటువంటి హామీలు నెరవేర్చలేదు. అన్ని కూడా బాకీ పెట్టిండ్రు. రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, మహిళలకు కానివ్వండి, ఉద్యోగులకు కానివ్వండి, నిన్న కూడా మన బీసీ సోదరులను కూడా నిరాశపరిచింది. కాబట్టి ఇంటింటి తిరిగి 22 నెలల నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. ఇవన్నీ లెక్క తీస్తే ఇన్ని లక్షల అప్పులు ఇవాళ మీకు ఇంతగానో బాకీ ప్రభుత్వం ఉందని చెప్పడానికి కోసము ఈ రోజు నుంచి కార్యక్రమం మొదలైంది. కరీంనగర్ జిల్లాలో ఈ రోజు కరీంనగర్ నియోజకవర్గంలో మొదలవుతుంది. కాబట్టి ప్రజలను మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఈ కార్డు ఇస్తాం. వాళ్ళు ఇంతకు ముందు ఒక కార్డు ఇచ్చిపోయారు, మేము భరోసా కార్డని, ఆ భరోసా కార్డు పక్క పెట్టండి, ఈ బాకీ కార్డు పట్టుకొని చూసుకోండి అని చెప్పి తెలియజేయడానికి ఇంటింటికి ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేయబడుతున్నాం. సీనియర్ గా చెప్పండి సార్, ఇట్లాంటి కార్యక్రమం అంటే ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? అస్సలే రాలేదు. ఇది కొత్తగా ఏర్పడినటువంటి పరిస్థితి. ఇది ప్రభుత్వము ప్రజలకు బాకీ పడడం అనేది ఇది కొత్త విషయం. ఇది ఎందుకంటే అధికారంలోకి వచ్చేటప్పుడు 6 గ్యారెంటీలు, 420 హామీలు అనేకం అమలు కావని తెలిసి, బడ్జెట్ లేదని తెలిసి కూడా ఈ హామీలు ఇచ్చారు. కానీ 22 నెలల పాలన లోపల ప్రభుత్వము ఎంత బాకీ పడ్డది అనేది ప్రజలకు తెలియజేస్తూ, ఇప్పుడు ఎన్నికలకు వచ్చినా, ముఖ్యమంత్రి గారు కలిసినా, ఏ సందర్భం ఎదురైనా కూడా ఈ బాకీని మీరు నిలదీసి అడగండి. ఇప్పుడు బ్యాంకు లోపల అప్పు తీసుకుంటే డిఫాల్టర్ అవుతాడు కదా తీసుకున్న వ్యక్తి. ఇప్పుడు ప్రభుత్వం డిఫాల్ట్ అయిపోయింది. ప్రజలకు ఇస్తానని చెప్పి ఇవ్వక ప్రభుత్వం డిఫాల్ట్ అయింది. కానీ డిఫాల్ట్ అయిన ప్రభుత్వాన్ని ఇప్పుడు బ్యాంకులో అప్పు పడితే మనం ఏం చేస్తామంటే
జప్తు చేస్తారు. ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఇప్పుడు జప్తు చేసేటువంటి సందర్భం వచ్చింది. దీని ఎఫెక్ట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల కూడా పడుతుంది. కనుక ఇంటింటికి తిరుగుతూ ఈ బాకీ కార్డును చూపించి బాకీ అడుగుమని చెప్పి మేము ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఇది మొత్తం మీద అయితే బాకీ కార్డు సంబంధించి చూసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలే కనుక బాకీ కార్డు ప్రజలకు ఇచ్చి మేము చైతన్య పరిస్థితి వేణుగోపాల్ న్యూస్ కరీంనగర్.